హాయ్ అండి అందరికీ. ఎస్జిటికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా కనీసం ఒక ఐదు టెట్లు కానీ ఇలా మనం క్వశ్చన్ పేపర్స్ అనేవి ఒకసారి రివైజ్ చేద్దాము. ఎలాంటి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయని చెప్పేసి. ఈరోజు మనం తెలుగు తీసుకున్నాం. ఇందులో 3 టెట్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఒకసారి చూసేద్దాము. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఇది 2022లో 13 డేట్కి సంబంధించి సెషన్ 2 అనమాట. ఫస్ట్ బిట్ మనం చూద్దాం. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు? ఎవరండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, శ్రీశ్రీ గారు. నెక్స్ట్ బిట్, భృంగము యొక్క పర్యాయ పదాలు ఏమిటి? భృంగము అంటే మనకి తెలుసు తుమ్మెద. భృంగము అంటే తుమ్మెద. దాని యొక్క పర్యాయ పదాలు మిలిందము మరియు భ్రమరము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అనగాత్ములు అంటే ఏమిటి? అనగాత్ములు అంటే ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, పుణ్యాత్ములు. అంటే మీనింగ్ నుంచి కూడా మనకు వస్తుంది, పర్యాయ పదం వచ్చింది, కవి గురించి వచ్చింది. నెక్స్ట్ వన్, రోహిణీ కార్త ఎండకు రోళ్ళు పగులుతాయి. జాతీయము, సామెత, నుడికారము ఇలాంటి వాటి నుంచి ఒకటి వస్తుందన్నమాట. ఓకేనండి. రోహిణీ కార్త ఎండకు రోళ్ళు పగులుతాయి, ఇది ఒక ఏమవుతుందండి? ఇది ఒక సామెత. ఇది ఎక్కడుందో తెలుసండి మీకు? మనకి జాతీయాలు సామెతలు అని చెప్పేసి 5th క్లాస్లో ఉందనుకుంటా. జాతీయాలు సామెతలు అని చెప్పేసి, జాతీయాలు సామెతలు కాదు, మనకి అన్ని రకాల నెలలు, తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు అని చెప్పేసి ఒక పట్టిక ఇచ్చారు. అక్కడ ఉందన్నమాట ఇది. రోహిణీకర్త ఎండలకు రోళ్ళు పగులుతాయి అని చెప్పేసి అక్కడ మనకి ఇచ్చారు. అది ఒక బాక్స్లో ఉంది అది కూడా. నెక్స్ట్ వన్, మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన నిజం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? నిజం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, పిల్లల ప్రవర్తన మరియు మానవ సంబంధాలు. ఓల్డ్ న్యూ కలిపిచ్చారండి, అది ఓల్డ్ లెసన్ అనమాట. 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమసుడు దీని యొక్క పేరు, దేని పేరండి? రోమసుడు అనేది పిల్లి పేరు. రామసుడు అనేది పిల్లి పేరు. చంద్రకుడు అనేది గుడ్లగూబ పేరు, అలాగే పలితుడు అనేది ఎలుక పేరు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, లింగ వచన విభక్తులు లేనివి ఏవి? లింగం కానీ వచనం కానీ విభక్తులు దేనితో కూడా సంబంధం ఉండదు. ఇది మనకి తెలుగు గ్రామర్లో ఉంది, 5th క్లాస్ అనుకుంటా. ఇది మనకి అవ్యయాలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఖర్జము ప్రకృతి వికృతి ఒకటి ఇస్తున్నారు చూడండి. ఖర్జము దేనికి వికృతి పదం? ఇది దేనికి వికృతి లేదా ఖర్జం యొక్క ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, కార్యము, ఖర్జము. నెక్స్ట్, భూతకాలిక అసమాపక క్రియ ఏది? మనకి క్రియలు రకాల దగ్గర వస్తుంది. ఏదండి అది? క్వార్థకం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భూతకాలిక అయితే క్వార్థకము, శత్రార్థకం వర్తమానకాలిక, చేదార్థకం అనేది భవిష్యత్ కాలిక. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యక్ష కథనంలో మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు ఉంటాయి, అర్థమైంది కదండి ఇంగ్లీష్లో. అలాగే అవి దాన్ని ఏమంటారు? ఇలా ఉంటాయి కదా, దాన్ని ఏమంటారండి? కొటేషన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, దాన్నే తెలుగులో ఉద్ధరణ చిహ్నాలు అంటారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అనునాసికాలు అంటే ఏమిటి? అనునాసాక్షరాలు అంటే ఏమిటి? అనునాసికాలు తెలుసు కదండి, వర్గాల యొక్క చివరి అక్షరాలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉభయాక్షరాల సంఖ్య ఎంత? ఉభయాక్షరాల సంఖ్య ఎంత అండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 0, అరసున్న, విసర్గ. వీటిని మనం ఉభయాక్షరాలని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. ఏ అక్షరాల మధ్య సంధి జరుగుతుందండి? ఆ, ఈ, ఊ, అరు వీటికి మరియు వీటి యొక్క సవర్ణాచ్చులు. ఆ యొక్క సవర్ణాచ్చు ఆ అవుతుంది, ఈ యొక్క సవర్ణాచ్చు ఈ అవుతుంది,
అలాగే ఊ యొక్క సవర్ణాచు ఊలు, అరు యొక్క సవర్ణాచు అరు అరువులు. వీటి మధ్య సంధి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, యనాదేశ సంధిలో పూర్వపదంగా ఈ సంధి కార్యంలో ఎలా మారుతుంది? పూర్వపదంలో ఈ వస్తుంది, కానీ సంధి కార్యంలో ఇది ఏమొస్తుందండి? ఈ అనేటటువంటి అక్షరం వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, నది యొక్క ప్రవాహం దీని యొక్క సమాసంగా మారిస్తే నది యొక్క ప్రవాహం అనేది ఏమవుతుందండి? నదీ ప్రవాహం. వెరీ సింపుల్ బిట్ అనమాట ఇది. సమాసం విగ్రహవాక్యం ఇచ్చేసి సమాసం కొనుక్కోమంటే చాలా ఈజీగా కొనుక్కుంటాం మనం. అందులోకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. గురుశ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహవాక్యం ఏమిటండి? గురుశ్రేష్ఠుడు. గురువులలో శ్రేష్ఠుడు, గురువులలో శ్రేష్టమైనవాడు అని, గురువులలో శ్రేష్ఠుడు. నెక్స్ట్ వన్, ఛందస్సులో మనకి ఇలా ఒక్క గీత వచ్చింది అనుకోండి, ఇలా ఒక్క గీత గుర్తును సూచించేటటువంటి అక్షరాలను ఇలా పిలుస్తారు. ఏమంటారండి? లఘువులు అంటాం. 2 గీతలు అయితే గురువులు యు ఆకారం అయితే గురువు అంటాము. నెక్స్ట్ వన్, శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతమైతే శబ్దాలంకారాలు ఏమొస్తాయి? నృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస. నెక్స్ట్ ముక్తపద గ్రస్తాలంకారము, యమకాలంకారము. ఈ 6 అలంకారాలు కూడా మనకి శబ్దాలంకారాలు అవుతాయి. ఒకే హల్లు పునరావృతమైతే అది మనకు నృత్యానుప్రాస, ఆప్షన్ 4 అవుతుంది. అంత్యానుప్రాస అంటే చివర పదాలు అన్నీ ఒక పద్యంలో అన్ని పదాల్లో పదాలన్నీ ఒకేలాంటివి రావడం. గమకం అనే అలంకారమే లేదు. యమకం అంటే 2 పదాలు వస్తాయి, కానీ మధ్యలో ఒక పాదంలో 2 పదాలు వస్తాయి, రిపీట్ అవుతాయి, కానీ మధ్యలో గ్యాప్ వస్తుంది, మధ్యలో వేరే పదాలు వచ్చిన తర్వాత అవి రిపీట్ అవుతాయి. లాటానుప్రాస, చాకానుప్రాసం అయితే 2 పదాలు పక్కపక్కనే వస్తాయి అవి, కానీ ఒకటి అర్థభేదంతో వస్తుంది, ఒకటి తాత్పర్యభేదంతో వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సందేహార్థక వాక్యం. సందేహం అంటే జరుగుతుందో జరగదో, పని అవుతుందో అవ్వదో అలాంటటువంటి సందేహం రావాలి. అది ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రవి ఆ పని చేస్తాడో చెయ్యడో అదనమాట. నెక్స్ట్, వర్షాలు లేక పంటలు పండలేదు. ఇది ఏ వాక్యం? వర్షాలు లేవు కాబట్టి పంటలు పండలేదు. అది ఏ వాక్యం అండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సారీ అండి, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే చేదార్థకములు మనకి భవిష్యత్ కాలక అసమాప క్రియ, అంటే భవిష్యత్ కాలం అనేది అందులో కనిపించాలి. ఇది భవిష్యత్ కాలం కాదు కాబట్టి వర్షాలు లేక పంటలు పండలేదు. ఒకటి జరుగుతుంది అనేది రావాలి, కారణకథన వాక్యం అనమాట. హేత్వార్థకం అంటే కారణకథక వాక్యము. ఇక్కడ ఒకటి వర్షాలు లేకపోవడం వల్లే పంటలు పండలేదు, ఇందులో కారణం అనేది కనిపిస్తుంది, రీజన్ కనిపిస్తుంది, కాబట్టి ఇది హేత్వార్థక వాక్యం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సారీ సో మచ్ అండి. నెక్స్ట్ వన్, మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇచ్చారు చూడండి. చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన గ్రహణ శక్తి ఉంటుంది అని నిరూపించిన వ్యక్తి ఎవరు? చిన్నపిల్లల మెదడుకు ఎప్పుడైనా నిర్వచనాల నుంచి, తెలుగు మనకి మ్యాక్సిమం నిర్వచనాల నుంచి ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంటుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఎరిక్ మాడ్సన్. ఓకేనండి. నెక్స్ట్ వన్, బయటకు వినిపించేటట్లు చదవడం. అందరికీ చాలా తెలిసిన విషయం ఇది, బాహ్య పఠనం అంటాము. నెక్స్ట్ వన్, అధ్యాపకుడి యొక్క పర్యవేక్షణలో అధ్యయనం చేసేటటువంటి విధానాన్ని ఏమంటారు? అధ్యాపకుడి యొక్క పర్యవేక్షణలో అధ్యయనం చేసేటటువంటి విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, పర్యవేక్షణ విధానం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలవంతం చేసుకోవాలంటే ఏ బోధనాంశాలను ఎంతకాలంలో, ఎంత మోతాదును, ఏ విధంగా బోధించాలి అన్న విషయాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి అనేటటువంటి రూపకల్పనని ఏమంటారు? ఇది ఒక ప్రణాళిక రచన, ఒక ప్రణాళిక వేసుకోవడం. ఎప్పుడు బోధించాలి, ఎలా బోధించాలి, ఎంత బోధించాలి, ఇదంతా కూడా దీన్ని ఏమంటారంటే ఒక ప్రణాళిక రచన అన్నమాట. నెక్స్ట్ వన్, నియోజనం అంటే ఏమిటి? చూడండి, ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర కృత్యమా, లేకపోతే లీడర్ ఇస్తాడా, లేకపోతే మండల అధికారి ఇస్తాడా, లేకపోతే ఉపాధ్యాయుడు ఇస్తాడా? చాలా సింపుల్గా ఉన్నాయి ఆన్సర్స్.
లీడర్ ఎప్పుడు ఎవరు, ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడు ఎవరు, మండలాధికారి ఎప్పుడు ఎవరు. నియోజనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చేటటువంటి పాఠ్య సంబంధమైనటువంటి కృత్యము. ఇది సహపాఠ్య కూడా కాదు, పాఠ్యానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, ఛందశాస్త్రం యొక్క ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగేటటువంటి రచన ఏది? ఏ రచన అండి స్వేచ్ఛగా కొనసాగుతుంది? గద్య రచన. దీనికి ఛందశాస్త్రంతో పనే ఉండదు. ఒక పద్యం ఉందనుకోండి, దానికి ఛందస్సుతో పని ఉంటుంది, కానీ గద్యానికి ఛందస్సుతో పనే ఉండదన్నమాట. కావ్యానికి కూడా ఛందస్సు అలంకారాలతో పని ఉంటుంది. అలంకారం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కావ్యాలలో. పద్యం అనగానే ఛందస్సు, అది ఏదో ఒక జాతి పద్యమో, వృత్తి పద్యమో, ఉపజాతి పద్యమో ఏదో ఒకటి అయి ఉండాలన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ పేపర్ చూద్దాము. నెక్స్ట్, మరి మేడం మీరు 31 నుంచి మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదని అనొచ్చు. అది అపరిచిత గద్యం నుంచి ఇస్తాడు ఒక 2 బిట్స్. అలాగే అపరిచిత పద్యం నుంచి మనకు అపరిచిత గద్యం నుంచి పద్యం నుంచి 2 బిట్లు ఇస్తాడు, గద్యం నుంచి ఒక 3 బిట్లు ఇస్తాడు. అవి మనం అందరం కూడా చేయగలము. సో దాని నుంచి మనం ఎప్పుడు కూడా ఆలోచించవసరం లేదు. అందుకే మనం 35 బిట్ నుంచి మనం ఒకసారి చూసేద్దాం. 35 బిట్ ఇది 16 సెషన్లోని ఫస్ట్ సెషన్ అనమాట. 16th డేట్న ఫస్ట్ సెషన్ అనమాట. పెన్నేటి పాట రచయిత ఎవరు? పెన్నేటి పాట రచయిత ఎవరు? రచయిత గురించి ఇస్తున్నారు చూడండి. ఫస్ట్ బిట్ విద్వాన్ విశ్వం. నెక్స్ట్ వన్, నాజరు ఈ రంగంలో ప్రసిద్ధుడు. నాజరు ఈ రంగంలో ప్రసిద్ధుడు. మనకి పాత్రల నుంచి ఒకటి ఇస్తున్నారు, అంటే పాఠంలో ఉన్న బిట్ నుంచి. ఏ రంగంలో ప్రసిద్ధుడండి? బుర్రకథా రంగంలో ప్రసిద్ధుడు. నెక్స్ట్ వన్, మమకారం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? మమకారం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది. మమకారం పాఠం అసలు యాక్చువల్గా అతను తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి రచయిత ఆ పాఠంలో చూస్తే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంగ్లీష్ ఓరియంటెడ్గా ఉంటారు, అంటే ఇంగ్లీష్లో మాట్లాడతారేమో అనే ఆలోచనతో తిని ఉంటాడు. కానీ వాళ్ళ పిల్లలు కూడా తెలుగులో మాట్లాడడం, వాళ్ళ భార్య తెలుగులో మాట్లాడేది అంతా చూసి ఆశ్చర్యపోతాడు. అంటే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి మమకారం పాఠంలో తెలియజెప్పడం జరిగిందనమాట. మాతృభాష గొప్పతనం, తెలుగు భాష గొప్పతనం గురించి. అందుకే అది అక్కడ భాషాభిరుచి అనేటటువంటి ఇతివృత్తంతో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆయనం అంటే ఏమిటి? ఆయనము అంటే మనకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, గమనము అని అర్థం. ఓకేనండి, నెక్స్ట్ వన్, మనకు అది ఎక్కడుందంటే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోనికి వెళ్ళేటటువంటిది ఏదని చెప్పేసి ఉంటుంది మనకి. అది మనకి మన పండుగలు అనేటటువంటి లెసన్లో ఉంటుందండి. అది 3rd కావచ్చు లేదా 4th కావచ్చు, 4th కావచ్చు, 5th కావచ్చు. మన పండుగలు అనేటటువంటి లెసన్ నుంచి ఉంటుంది. 4th క్లాస్ అనుకుంటున్నా, 4th క్లాస్. మన పండుగలు అనే లెసన్లో ఉంటుంది ఆయనం అనేటటువంటి మీనింగ్. నెమ్మి అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు ఏమిటి? నెమ్మి అనేటటువంటి పదానికి పర్యాయ పదం నెమ్మి అంటే నెమలి అండి. నెమ్మి అంటే నెమలి. సో నెమలికి పర్యాయ పదాలు కేకి మరియు మయూరము. కేకి మరియు మయూరము. ఆకాశంలో మేఘాలను చూసి రైతుకు సంతోషం కలిగింది. గీత గీసిన పదం యొక్క వికృతి ఏమిటి? సంతోషం పదం యొక్క వికృతం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సంతసం. నెక్స్ట్ వన్, కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండగగా ఉంది. ఈ వాక్యం యొక్క జాతీయం ఏమిటి? ఈ వాక్యంలో జాతీయం ఏమిటి? కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో ఉన్న జాతీయం ఏమిటి? ఏంటండి? కన్నుల పండుగ. కన్నుల పండుగ అనేది కదండి జాతీయం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో కన్నుల పండుగను ఉపయోగించి సొంత వాక్యం రాయండి అని అంటాడనమాట. అది కూడా అదే మనకి జాతీయం కింద తీసుకోవాలి. పైనొక పలక కిందొక పలక, పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక అనేటటువంటి పొడుపు కథ యొక్క జవాబు ఏమిటి? పొడుపు కథలు మనకి ఎక్కువగా 4th క్లాస్లో ఎక్కువగా ఉన్నాయండి. 4th క్లాస్లో మనకి పొడుపు కథలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి మీరు. 5th క్లాస్లో సామెతలు కొన్ని దగ్గరలో ఉన్నాయి. దీని యొక్క ఆన్సరు ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ నాలుక. మంచి బహుమతి అనేటటువంటి పాఠంలో బహుమతి అనేటటువంటి పదం, మంచి బహుమతిలో బహుమతి అనేటటువంటి పదం దేనికి చెందుతుంది? మంచి అనేది అయితే విశేషణం, బహుమతి అనేది ఏమిటండి? ఎప్పుడైనా బహుమతి అనేది నామవాచకం, విశేషణాలు ఎక్కువగా కూడా నామవాచకానికి ముందు వస్తాయి అని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది. విశేషణాలు ఎక్కువగా కూడా నామవాచకానికి ముందుగా వస్తాయి. సో ముందుది విశేషణం అని తెలిసినప్పుడు దాని తర్వాత ఎక్కువగా నామవాచకం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, అర్చన పాట పాడుతున్నది. అర్చన పాడుతున్నది గీత గీసిన పదం ఏ కాలాన్ని సూచిస్తుందో రాయాలన్నమాట. అర్చన పాట పాడుతుంది. ఇక్కడ పాడుతున్నది అనేది క్రియకి సంబంధించింది, పనిని తెలియజేస్తుంది. ఆ క్రియ అనేది ఏ కాలాన్ని సూచిస్తుంది, క్రియలు అనేవి కాలాన్ని సూచిస్తాయి అనేటటువంటిది మనకి ఇచ్చారండి. 5th క్లాస్లో ఇచ్చారు, క్రియలు కాలాన్ని సూచిస్తాయి అని 5th క్లాస్లో ఇచ్చారు, చూసుకోండి. అందుకంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అనేది క్రియను బట్టి ఈ క్రియ మారిపోతే ఆ కాలం మారిపోతుంది. సో క్రియలు అనేవి కాలాన్ని సూచిస్తాయి. కాలాన్ని సూచించేటటువంటి కాలాన్ని సూచించేవి ఏవి అని చెప్పేసి మనకి ఇవ్వచ్చు, నామవాచకమా, క్రియ, విశేషణమా, సర్వనామం అని. అప్పుడు మనకి క్రియలు అనేటటువంటివి కాలాన్ని సూచిస్తాయని తెలియాలి. సో ఇక్కడ ఆప్షన్ పాడుతున్నది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బెట్, మహతీ వాచకాలు అంటే ఏమిటి? మహతీ వాచకాలు అంటే ఏమిటి అంటే మహత్తులు, అమహత్తులు, మహతీ వాచకాలు. మహతీ అనేవి ఓన్లీ కేవలం స్త్రీలు మాత్రమే బోధిస్తాయండి. కేవలం స్త్రీలను మాత్రమే బోధించేవి మహతీ వాచకాలు. ఓకేనండి. నెక్స్ట్ వన్, నిశ్చయార్థక వాక్యం చివర ఉండేటటువంటి విరామ చిహ్నం ఏమిటి? నిశ్చయార్థక వాక్యం యొక్క చివర ఉండేటటువంటి విరామ చిహ్నం వాక్యాంత బిందువు. వాక్యాంత బిందువు. వాక్యాంత బిందువు అంటే మనకి ఫుల్ స్టాప్ అండి. ఇది వాక్యాంశ బిందువు. ఇది వాక్యాంశ బిందువు. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్, నిశ్చయార్థక వాక్యం. దీని యొక్క చివర ఉండేటటువంటి విరామ చిహ్నం వాక్యాంత బిందువు. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్. ఓకేనండి. మనకు ఆప్షన్స్లో ఫుల్ స్టాప్ ఇవ్వచ్చు, స్వల్ప విరామ చిహ్నం పూర్ణ బిందువు అని ఇవ్వచ్చు, లేదా వాక్యాంత బిందువు, పూర్ణ బిందువు, వాక్యాంత బిందువు, ఫుల్ స్టాప్ ఏదైనా సరే మనకి నిశ్చయార్థక వాక్యం చివర ఉంటుంది. నెక్స్ట్ వన్, డూమోవులు వీటిలో బహువచన ప్రత్యయం ఏమిటి? డోమోవులు వీటిలో బహువచన ప్రత్యయం ఏమిటి? బహువచనానికి ఎక్కువగా మనం ఏ ప్రత్యయాలు వాడతామండి? లు మాత్రమే వాడుతాము. ఆవు ఉంది, ఆవులు, పిల్ల, పిల్లలు, నెక్స్ట్ పళ్ళు, పండు, పళ్ళు, అలా ఏవైనా వస్తాయి కదండి. లు అనేటటువంటిది ఎక్కువగా మనం వాడతాం బహువచనంలో. గాలిని బయటికి ఊదుతూ పలికేవి. గాలిని బయటకు ఊదుతూ పలికేవి వాటిని ఏమంటారండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఊష్మములు అంటారు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలను ఎలా పిలుస్తారు? 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దీర్ఘాలు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్, క్రింది పద్యాన్ని చదవండి, జవాబులు రాయండి, జవాబును గుర్తించండి అని ఇచ్చారు. చూడండి, పై పద్యంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏమిటి? కరయుగంబు గలదు చర్ణంబులా లేవు. ఇది ఏంటనుకున్నారు మీరు? పొడుపు కదండి. ఇది మనకి ఎక్కడిస్తున్నారు అనుకున్నారు? 7th క్లాస్లో చూడండి. 7th క్లాస్లో మనకు ఉంటాయి ఒక నీతి పద్యము, ఒక చమత్కార పద్యము, ఒక సుభాషితము అని ఉంటుంది. అలాగే 5th క్లాస్కి వచ్చేసరికి వెనకాల మనకి ఈ పద్యాలు ఉన్నాయి. ఈ పద్యం యొక్క ఆన్సర్ ఉంది, పొడుపు కదా అని చెప్పేసి. ఇవి మనకి తప్పనిసరిగా తెలియాలి. సో ఇది మనకి ఒక పొడుపు కదండి. కరయుగంబు గలదు చర్ణంబులా లేవు. కడుపు నడుము వీపు మెడయు గలవు. శరములు లేదు గాని నరుల బుట్టుగా మింగి సొగసు గూర్చు దీని సొగసు గనుడి అని చెప్పేసి ఇచ్చారండి. ఇది ఒక పొడుపు కదండి. ఇది ఒక
పొడుపు కథ. దీనిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే పొడుపు కథ. మనకి ప్రతి పాఠం వెనక కూడా చివరిలో ఇస్తున్నారు. ఒక పద్యం గాని, ఒక పొడుపు కథ గాని, ఒక సామెత గాని ఒక నీతి పద్యం గాని, ఒక చమత్కార పద్యం గాని ఇస్తున్నారు. మనకు ఆప్షన్స్‌లో కూడా ఈ చమత్కార పద్యమా, నీతి పద్యమా, సుభాషితమా లేదా ఇలా ఇస్తారనమాట. అందువల్ల మనకు అవి తెలియాలి. ప్రతి పాఠం వెనక ఉన్నాయి. ఎక్కడి నుంచి మనకి 5th క్లాస్ నుంచి ఉన్నాయి. 4th వరకు అయితే ఎక్కువగా లేవు. 5th క్లాస్ నుంచి మనకున్నాయి. సో తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలన్నమాట వాటిని. నెక్స్ట్ నరుల బుట్టుక అనేటటువంటి సంధిని విడదీయండి. నరుల బుట్టుక అనేటటువంటి సంధిని విడదీయండి. అదేంటండి ఆన్సర్ వస్తుంది? నరులన్ ప్లస్ పుట్టుక. నెక్స్ట్ బిట్. ఈ దేశం నాకేమిచ్చిందని బాధపడడం కన్నా, చూడండి సూక్తి నుంచి ఒక బిట్ ఇస్తున్నారు. సూక్తి అర్థమైందండి? ఈ దేశం నాకేమిచ్చిందని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నానని ఆలోచించిన వాడే నిజమైన దేశభక్తుడు అనేటటువంటి పదానికి విగ్రహవాక్యం. ఇది గాంధీజీ గారు ఇచ్చినటువంటి సూక్తి అండి. గాంధీజీ గారు ఇచ్చినటువంటి సూక్తి. అర్థమైందండి? ఇది మనకి సమయం తర్వాత చెప్తాను. ఇది ఇందులో మనకి విగ్రహవాక్యం రాయమంటున్నారు. మనకేమొస్తుందంటే విగ్రహవాక్యము, దేశమునందు భక్తి కలిగినవాడు, దేశభక్తుడు అంటే దేశమునందు భక్తి కలిగినవాడు అనేటటువంటిది విగ్రహవాక్యం అనమాట. నెక్స్ట్ వన్ వాచకం. ఈ పదంలో ఉన్నటువంటి గణాలు ఏమిటి? చూడండి, ఎప్పుడైనా దీర్ఘం అనేది మనకి గురువవుతుంది, నెక్స్ట్ లఘువవుతుంది, నెక్స్ట్ది మనకి సున్నాతో వచ్చేవి కూడా మనకి ఏమవుతుందండి? గురువు అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. రాము అన్నం తిని నిద్రపోయాడు. అన్నం తిని అంటే తినేసాడు ఆల్రెడీ. అన్నం తిని నిద్రపోయాడు. ఇక్కడ ఎన్ని క్రియలు ఉన్నాయండి? అన్నం తిన్నాడు, నిద్రపోయాడు, 2 క్రియలు ఉన్నాయి. కాకపోతే ఇందులో ఒకటి అసమాపక క్రియ, ఒకటి సమాపక క్రియ. అసమాపక క్రియ కేవలం ఒక వాక్యాలకి మాత్రమే వస్తుంది. అది ఏ వాక్యాలండి? సంశిష్ట వాక్యాలు. సంశిష్ట వాక్యాల్లో మాత్రమే ఒక క్రియ అసమాపకంగా మారుతుంది. సామాన్య వాక్యంలో ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటుంది. సంయుక్త వాక్యంలో 2 సమాపక క్రియలు ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ మెథడాలజీ బిట్లు. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది ఎవరు? మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హాకెట్. నెక్స్ట్ బిట్. మాతృభాష యొక్క బోధన లక్ష్యం ఏమిటి? మాతృభాష యొక్క బోధన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. జ్ఞానము. నెక్స్ట్ వన్. బోధనోపకరణాల యొక్క ప్రయోజనం. తెలుగులో ఎక్కువగా మనకి నిర్వచనం నుంచి ఒక బిట్ వస్తారు, బోధనోపకరణాల నుంచి కూడా బిట్లు ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. మళ్ళీ పఠనం లేఖనం ఇలా ఉన్నాయి కదండి, పఠనం లేఖనం వాటి నుంచి కూడా మనకు ఒక బిట్ వస్తుంది. విద్యా ప్రమాణాల్లో 4th అంటే ఒకప్పుడు విద్యా ప్రమాణాలు అండి. నెక్స్ట్ బోధనోపకరణాల యొక్క ప్రయోజనం. బోధనోపకరణాల యొక్క ప్రయోజనం. ఎందుకు బోధనోపకరణాలు వాడాలి? ఎందుకంటే అవి ఏం చేస్తాయి? బోధనను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ బెట్. భావితరాలకి మన భావాలను అందించడానికి, సమస్యలను 10 మందికి తెలిసేలా పత్రికల్లో ప్రచారం చేయడానికి అవసరమయ్యేటటువంటి నైపుణ్యం ఏమిటి? ఏ నైపుణ్యం అండి? చూడండి, పత్రికల్లో ప్రచారం చేయడానికి అన్నారు అంటే అది ఒక రాతపూర్వకమైనది. అర్థమైందండి? పత్రికల్లో ప్రచారం చేయడానికి అనే కీవర్డ్ వచ్చింది. అది ఒక రాతపూర్వకమైనది, ఇది ఒక లేఖనము. పత్రికలన్నా లేదా గ్రంథాలన్నా లేక పూర్వ చరిత్రను ఇప్పుడు తెలుసుకుంటున్నామని అన్నా అలాంటివి కీవర్డ్స్ వచ్చినా మనకి అది లేఖనానికి సంబంధించినది. నెక్స్ట్ వన్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త ఎవరు? కిండర్ గార్డెన్ మనకు అందరికీ తెలిసిందే. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రోబెల్. నెక్స్ట్ వన్. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చేటటువంటి ఫలితాలను అంచనా వేయడమే. బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడాన్ని ఏమంటారండి? మూల్యాంకనము. ఫస్ట్ బోధన చేసేస్తాం, ఆ ప్రక్రియలో బోధన జరిగిందా లేదా మనం వచ్చే ఫలితాలను అంచనా వేయడానికి ఏది ఉపయోగపడుతుంది? మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ పేపర్. హాయ్ అండి అందరికీ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది 19th డేట్న
2022 19th సెక్షన్ 1 పేపర్ అండి ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 31, 32 ఏం జరుగుతుంది, మనకు ఒక 2 పద్యాలు ఒక పద్యం ఇస్తారు, 2 బిట్స్ వస్తాయి. 31 కూడా ఒక పద్యం నుంచి అపరిచిత పద్యం నుంచి ఇస్తాడు బిట్టు. 32 కూడా అపరిచిత పద్యమే. 33 గద్యం నుంచి బిట్టిస్తాడు. 33 గద్యం నుంచి బిట్టిస్తాడు. పద్యం నుంచి గద్యం నుంచి 2 బిట్స్ వస్తాయన్నమాట. ఇది కూడా గద్యం నుంచి బిట్ అండి. అది మనం అందరం కూడా చేయగలము, అది అపరిచితమైనది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 35th బిట్ చూస్తే, ధనం సంపాదించినప్పటి నుంచి వీరయ్య నేల మీద నడవడం లేదు. దీనిలో నేల మీద నడవడం అనేటటువంటిది ఏమవుతుందండి, మనకి పొడుపు కదా సామెత, జాతీయం నుంచి మనకి ఎక్కువగా బిట్టిస్తున్నాడు. ఒకసారి చూసుకోండి అది ఏమవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఒక జాతీయం. మనకి ఎప్పుడైనా సొంత వాక్యం రాయడం మాదిరిగా ఉందనుకుంటే అది జాతీయం అని గుర్తుపెట్టుకోండి. సొంత వాక్యం రాయమనేటట్లుగా ఉంటుంది అనమాట. ఇది నేల మీద నడవడం ఉపయోగించి సొంత వాక్యం రాయండి, అలా ఉంటుంది అనమాట జాతీయం ఎక్కువగా. నెక్స్ట్ అంకము యొక్క పర్యాయ పదాలు. అంకము యొక్క పర్యాయ పదాలు ఏమిటి? అంకము అని అంటే ఒడి మరియు ఉత్సంగము. నెక్స్ట్ వన్, 3వ తరగతిలోని మంచి బాలుడు అనే పాఠం యొక్క పాఠ్యాంశ రచయిత ఎవరు? మనకి రచయిత గురించి ఒక బిట్ తప్పనిసరిగా ఇస్తాడు. ఎవరండి మంచి బాలుడు? ఎవరు? ఆలూరు బైరాగి అనే వ్యక్తే మంచి బాలుడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్, పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఎవరి రచన అండి ఇది? పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బోయి భీమన్న, ఆయన యొక్క ఆత్మకథ అనుకుంటుంది, ఆయన యొక్క జీవిత చరిత్రకు సంబంధించిందండి అది. నెక్స్ట్, పంచాస్యము అనగా అర్థం ఏమిటి? పంచాస్యము అంటే సింహము. నెక్స్ట్, అమ్మ మాటలు నా మనసులో నాటుకున్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను, నేను తయారు చేసిన ఒకటి ఇచ్చాను చూడండి. మీకు 3rd, 4th, 5th క్లాసుల్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలని చెప్పేసి మీకు ఒక వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో కూడా కావాలంటే దీనికి ట్యాగ్ చేస్తాను, కామెంట్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, వీడియో లింక్ చూడండి. అందులో మనకి ఇచ్చారు సర్వనామ పదాలు అని చెప్పేసి. మనకి ఏ క్లాస్లో ఉందంటే 5th క్లాస్లో ఉందండి. సర్వనామ పదాల దగ్గర ఉంటుంది. సర్వనామ పదాలు అనేసి ఇచ్చారు. నెక్స్ట్, సర్వనామానికి సంబంధించిన ద్వితీయ రూపాలని చెప్పేసి ఇచ్చారు. ద్వితీయ తత్పురుష రూపాలని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా నామవాచకము అని చెప్పేసి ఇచ్చారండి. వాటి యొక్క విశేషణ రూపాలను కూడా ఇచ్చారు. నామవాచక పదము విశేషణ రూపము, లేదా విశేషణ రూపము నామవాచక పదం అని ఇచ్చారు. ఇక్కడ నా అలా ఇచ్చారనమాట. నా యొక్క అనేది విశేషణమైతే నా అనేది నామవాచకము అని చెప్పేసి ఇచ్చారు. సో అది మీరు తప్పనిసరిగా తెలుసుకోండి. ఇది ఒక విశేషణ సర్వనామము. అర్థమైందండి? అక్కడ మనకి 5th క్లాస్లో ఉందండి. ఇది మీరు ఒకసారి చూడండి. ఇది సర్వనామము నామవాచకం అని చెప్పేసి. లేదంటే నేను దానికి సంబంధించి నేను ఏ వీడియోలో చేశానో ఆ వీడియో లింక్ పెడతాను, అందులో చూడండి. నెక్స్ట్ వన్, అబ్బురము అనేటటువంటి పదానికి ప్రకృతి రూపం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అపూర్వము. నెక్స్ట్ వన్, 8వ తరగతిలోని ఇల్లు ఆనందాల హరివిల్లు అనేటటువంటి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? మనకి ఇవి ఓల్డ్ లెసన్ అండి. ఓల్డ్, న్యూ అన్నీ కల్పిస్తారనమాట. ఇది ఒక కుటుంబ విలువలకు సంబంధించినది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాల్లో సామాన్య వాక్యం ఏది? సామాన్య వాక్యంలో మనకి ఒక సమాపక క్రియ ఉంటుంది, ఒక సమాపక క్రియ మాత్రం ఉంటుంది. సంయుక్త వాక్యంలో 2 సమాపక క్రియలు ఉంటాయి. సంశ్లిష్ట వాక్యంలో ఒక అసమాపక క్రియ ఉంటూ ఒక సమాపక క్రియ ఉంటుంది. సామాన్య వాక్యం అంటే ఒక సమాపక క్రియ మాత్రమే ఉండాలి. చూసుకోండి. కమల సంగీతము నృత్యము నేర్చుకుంది, ఒక సమాపక క్రియ మాత్రమే ఉంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, అక్క టీవీ చూస్తున్నది, అక్క నృత్యం చేస్తున్నది. ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చమన్నారు. సంయుక్త వాక్యంలో మనకి ఏమొస్తాయన్నాను? 2 క్రియలు వస్తాయని చెప్పాను. 2 క్రియలు వస్తాయి. అక్క టీవీ నృత్యం చేస్తున్నది. అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది. ఇక్కడ అక్క టీవీ చూడకుండా నృత్యం చేస్తున్నది. ఇది రాంగ్ ఇచ్చారు.
ఇది బిట్టే రాంగ్ ఇచ్చారు కాబట్టి ఇది యాడ్ స్కోర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇవి మనకి సేమ్ రావాలన్నమాట. ఇది క్రియలు వేర్వేరుగా రావాలి. ఇవి మాత్రం మనకి సేమ్ రావాలి. ఇది సేమ్ రావాలన్నమాట. క్రియ అనేది మనకి కర్మ అనేది సేమ్ రావాలి. క్రియలు మాత్రం డిఫరెంట్‌గా రావాలి. అప్పుడే మనం సంయుక్త వాక్యంగా మార్చగలం. సో, ఇది మనకి యాడ్ స్కోర్. స్వభావోక్తి అలంకారాల్లో విషయాన్ని ఎలా చెప్తారండి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని స్వభావోక్తి అంటారు. స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటారనమాట. చూడండి ఇక్కడ సమ్యక్ దృష్టిలో దీన్ని గణాలు విభజిద్దాం. గణాలు విభజిస్తే చూడండి ఇక్కడ నీట్గా రాస్తాను. సమ్యక్ దృష్టి అన్నారు కదండి. ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ది రెండవ పదం అనేది ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ముందుది గురువు అవుతుంది. నెక్స్ట్ అక్షరం పొల్లు అక్షరం కలిగి ఉండడం వల్ల ఇది సంయుక్తాక్షరం లఘువు అయినప్పటికీ నెక్స్ట్ అక్షరం పొల్లు అక్షరం కలిగి ఉండడం వల్ల ఇది గురువు అవుతుంది. పుల్లక్షరంతో ఉన్నదాన్ని మొత్తం కలిపి గురువు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండవ అక్షరం అనేది ధ్రువ అనేది లఘువైనప్పటికీ రెండవ అక్షరం అనేది సంయుక్తాక్షరం అయ్యి ఉండడం వల్ల ఇది గురువు అవుతుంది. సంయుక్తాక్షరం ఎప్పుడు కూడా మనకి చూడండి ఇది గురువు అవుతుంది. సంయుక్తాక్షరం ఎప్పుడు కూడా మనకి లఘు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రూర భుజంగము అనేటటువంటి పదం యొక్క సమాసం ఏమిటి? క్రూర అనేటటువంటిది ఒక విశేషణం అండి. విశేషణం పూర్వపరంగా కలిగి ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇది గంగా నది అను పేరు గల అని వస్తుంది. పేరు కలిగి ఉంటుంది అనమాట. పూర్వపదం పేరుతో కలిగి ఉండేది నామవాచకం కలిగి ఉండేవి సంభావన పూర్వపదం అండి. సంభావన ఇక్కడ గంగా అనేది నామవాచకం కాబట్టి సంభావన పూర్వపదం ఏమవుతుందంటే గంగా అని పేరు గల నది వస్తుందన్నమాట అది. నెక్స్ట్ మీ దేవాలయాలు బాగున్నాయి. ఈ వాక్యంలో గీత గీసిన పదం యొక్క సంధి. దేవాలయాలు దేవా ప్లస్ ఆలయాలు. ఇక్కడ దీర్ఘం వచ్చింది. ఇక్కడ అకారానికి సవర్ణాచ్చు. ఆ యొక్క సవర్ణాచ్చులేంటి ఆగాని పరమయ్యి దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓల్డ్ సిలబస్ అండి దేవాలయాలు అనేది. గుణసంధిలోని అకారానికి ఈ పరమైనప్పుడు ఏమొస్తుంది? గుణసంధిలో సంధుల గురించి 2 బిట్స్ ఇచ్చేసారు చూడండి. అకారానికి ఇకారం పరమైతే ఆదేశంగా వస్తుంది. ఆగమమా ఆదేశమా అనేది కూడా తెలియాలి మీకు. ఏ అనేది ఆదేశంగా వస్తుందండి. గుణసంధిలో ఆదేశం అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలను ఏమంటారు? ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేవి ఏమవుతాయండి మనకి? అచ్చులు. ఓకేనండి. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటివి హస్వాలు అంటారు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేవి దీర్ఘాలు. హ్రస్వము దీర్ఘము. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేవి హ్రస్వము. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేవి దీర్ఘాలు గురువులు. నెక్స్ట్ వన్ వింత వదనం విధం. నాకు చిన్న సైట్ అనిపిస్తుంది, తప్పులు చదువుతున్నానని తప్పుగా అనుకోవద్దు. వందనము విధం. ఈ క్రింది పదాల్లో వర్గాక్షరాలు ఈ పదాలలో ఎటువంటి వర్గాక్షరాలు ఉన్నాయి? ఈ పదాల్లో క్రింది వర్గాక్షరాలు ఉన్నాయి. ఏ వర్గాక్షరాలు ఉన్నాయండి? తాకు సంబంధించినటువంటి వర్గాక్షరాలు ఉన్నాయి. తా ఉంది, దా ఉంది, దా ఉంది. సో తాకు సంబంధించిన వర్గాక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ కళాకారుడు అనే పురుషవాచక పదాన్ని స్త్రీవాచక పదంగా రాయడం. కళాకారుడికి స్త్రీవాచక పదం ఏమవుతుందండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కళాకారిణి అవుతుంది. నెక్స్ట్ వన్ సరిగా మాట్లాడకపోతే గౌరవం పోతుంది. ఈ వాక్యం ఏమవుతుంది? సరిగా మాట్లాడకపోతే గౌరవం పోతుంది. తద్ధర్మార్థకమైనది. ఓకేనండి. నెక్స్ట్ వన్ తెలుగు మెథడాలజీకి సంబంధించి చూద్దాం. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను ఏమంటారు? ప్రవర్తన మార్పులను ఏమంటామండి? లక్ష్యాలు అంటాము.
ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మాంటిసోరీ పద్ధతి మనకి ఫ్రోబెల్ గురించి ఇచ్చారు, కిండర్ గార్డెన్ పద్ధతి గురించి, మాంటిసోరీ పద్ధతి గురించి కూడా ఇచ్చారు. సో బోధనా పద్ధతుల నుంచి మనకు ఒకటి వస్తుందని చూసుకోండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈవిడ ఒక మానసిక వైద్యురాలని తెలిసిందే. నెక్స్ట్ వన్, పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసేటటువంటి ప్రణాళిక ఏంటి? యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, వీటి నుంచి బోధన ప్రణాళిక, వీటి నుంచి పీరియడ్ ప్రణాళిక, వీటి నుంచి మనకు ఒక బిట్ ఇస్తున్నారు చూసుకోండి, వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోండి చాలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. యూనిట్ ప్రణాళిక, ఒక పాఠం మొత్తము. మనకి తెలుగులో యూనిట్ అనగా అర్థము ఒక పాఠము అని. ఒక పాఠము అంటే ఒక యూనిట్గానే బోధించాలి. మనకి సైన్స్ సోషల్కి వచ్చేసరికి ఒక యూనిట్ అనగానే 33 ఉంటాయన్నమాట. అందులో చాలా డిఫరెంట్ అంటే అంగాల్లా చేసేస్తాము, భాగాల్లా. కానీ ఇక్కడ మాత్రం యూనిట్ అనగానే ఇక్కడ ఒక పాఠం మొత్తం ఒక యూనిట్గా తీసుకోవాలి తెలుగుకి వచ్చేసరికి. అందుకే ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసేటటువంటి ప్రణాళిక కొంచెం డెప్త్గానే ఉంది బిట్, యూనిట్ ప్రణాళిక. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వానికి పునాది లాంటిది ఏది? ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వానికి పునాది. ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వానికి పునాది లాంటిది ఏది? సహనం ఉండాలండి. ఉత్తమ ఉపాధ్యాయునికి మూర్తిమత్వం లాంటిది సహనము. ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క సామాన్య లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు ఉంటాయండి తెలుగులో. ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క సామాన్య లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు అనేవి తప్పనిసరిగా తెలుసుకోండి. నెక్స్ట్ బిట్, తరగతి బోధనలో కనీస అవసరాలు ఏవి? తరగతి బోధించాలంటే మినిమం అది లేకపోతే మనకు అవ్వదు. నల్లబల్ల మరియు శుద్ధ మొక్క, ఇవి లేకపోతే ఒకప్పుడు పూర్వకాలంలో ఇవే ఉండేవి, అవి లేకపోతే బోధన జరిగేది కాదు. ఒకప్పుడు బోధనలో మరి బోధన జరిగేదంటే కారణం ఏంటంటే అవి కనీస అవసరంగా ఉండేవి కాబట్టి. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండేటటువంటి భాషా జ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడడం ఈ బోధనా లక్ష్యము. చూడండి, విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానము నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడడం అనేది ఈ బోధనా లక్ష్యం. ఏ బోధనం అండి? వ్యాకరణ బోధన. ఓకేనండి, భాషా జ్ఞానం అన్నారు అక్కడ. భాషా జ్ఞానము అనే కీవర్డ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ వ్యాకరణం. భాషా జ్ఞానం దేని వల్ల వస్తుంది? మనకి వ్యాకరణం నేర్చుకోవడం ద్వారానే వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మనకి అన్ని సబ్జెక్టులు విత్ మ్యాథ్స్తో కలిపి మీకు అన్ని సబ్జెక్టులు మీకు అందిస్తాను. ఎస్జిటి ఓరియంటెడ్గా నేను చెప్తున్నానండి. ఇంకో టెట్ మరొక మూడు పేపర్ల నుంచి మనం తెలియచేద్దాము. ఇవి 3 పేపర్లు, ఇంకో 3 పేపర్లు చేద్దాం తెలుగు. అలాగే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి చేద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.